అందరికీ నమస్కారం అండి. గడిచిన నెల 2 నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో చాలా ముమ్మరంగా జనరల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. అయితే ఐఏఎస్ల దగ్గర నుండి ఐపీఎస్లు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్స్, అలాగే తహసీల్దార్స్ వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగింది. అంటే స్టేట్లో మంచి క్యాడర్ ఉన్న పోస్టులు కాబట్టి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వాళ్ళు బదిలీ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అందులో భాగంగా ఈ రోజున కూడా మరికొన్ని డిపార్ట్మెంట్స్ కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ జియోస్ అనేవి గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. కానీ జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఒక ప్రదేశంలోనే 5 years వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఆ ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అవుతారు అన్నమాట. సో ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పడే ఈ రోజుకి 4 సంవత్సరాల 10 నెలల పైగానే టైం అయింది. ఇంకా 2 నెలలు ఉంటే 5 years కంప్లీట్ అవుద్ది. సో ఆ టైంలో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకి ట్రాన్స్ఫర్స్ ఇస్తే బెటర్గా ఉండును. కానీ ఈ రోజున ఇంకా 2 months ఉంటే ఈ సచివాలయ వ్యవస్థ కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, ఇంకా ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తారు కూడా తెలియని పరిస్థితులు ఉన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది చాలా అందులో పనిచేసేటువంటి సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ కొంతమందికి అయితే వాళ్ళ నేటివ్ ప్లేస్లో రాకుండా చాలా దూరంలో కూడా రావడం జరిగింది. అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో పాటు వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. కానీ అది జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇస్తే వాళ్ళకి కూడా మంచి అవకాశం వచ్చేది. సో ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచించి జనరల్ ట్రాన్స్ఫర్స్ జియోస్ పాస్ చేస్తుంటే చాలా బెటర్గా ఉందని చెప్పనేసి ఈ సచివాలయ వ్యవస్థ సిబ్బందులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఈ రోజున ఒక అనాలోచితమైన ఆలోచన వల్ల చాలామంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆవేదన గురవుతున్నారు. సో ఈ జియోస్ ఏదైతే పాస్ చేశారో మరలా ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి కూడా ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్కి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.